విజయవాడ దాసరి భవన్లో విద్యుత్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించలేదన్నారు ఏఐటీయూసీ నేత బాలకాశి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్మనెంట్ చేయాలని కోరినా పట్టించుకోలేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను పర్మనెంట్ చేయాలని, లేకపోతే సమ్మెకు సిద్ధమవుతామని బాలకాశి స్పష్టం చేశారు. మేము ఈరోజు చెప్పేది కూటమి ప్రభుత్వం ఉంటుంది పెద్దలందరికీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, మీరు ఒక సీరియస్గా ఆలోచించండి. విద్యుత్ రంగాన్ని మీరు నిర్లక్ష్యం చేయకుండా ఇందులో పనిచేసేటువంటి కార్మికులు తమ విధి నిర్వహణలో భాగంగా పిట్టల్లాగా చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. మనోవేదన గురై ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్నటువంటి బానిసత్వానికి ఇప్పటికైనా కూడా మీరు చెక్ పెట్టి వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయడం కోసం నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మా నిర్ణయాల పట్ల, మా డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందించకపోతే ఈ రోజు ఏర్పడేటువంటి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు మేము సన్నద్ధమవుతా ఉన్నాం. కింది స్థాయి వరకు వెళ్ళి కూడా ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడిని కదిలిస్తాం. అవసరమైతే మొత్తం కార్మిక వర్గానంతా కదిలించి రాష్ట్ర వ్యాప్త సమ్మెకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఈ న్యాయమైనటువంటి సమస్య పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.